కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. తీపి కుడుములు లేదా బెల్లం కుడుములు, స్వీట్ రైస్ ఫ్లోర్ కేక్స్. వినాయక చవితి నాడు లంబోదరుడికి సమర్పించే నైవేద్యాలలో ఆవిరి కుడుములు ఒకటి. అంతేకాకుండా గృహప్రవేశాల వంటి శుభ సందర్భాలప్పుడు కూడా చేసుకునే వంటకం కూడా ఇది. ఆవిరితో ఉడికించుకుని తయారు చేసుకునే సంప్రదాయ వంటకమైన ఈ తీపి కుడుముల్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. ఆవిరి కుడుముల తయారీకి కావలసినవి: బియ్యపిండి 500 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, నెయ్యి 2 టీ స్పూనులు, నూనె 2 టీ స్పూనులు. ఆవిరి కుడుముల్ని తయారు చేసుకునే విధానం: బెల్లాన్ని తరుగుకుని తయారుగా ఉంచుకోవాలి. తీపి కొంచెం తక్కువగా ఉంటేనే ఈ వంటకం బాగుంటుంది. ఒక పెద్ద వెడల్పాటి పళ్ళెంలోకి బియ్యపిండిని తీసుకోవాలి. దీనిలో తరిగి ఉంచుకున్న బెల్లాన్ని వేసుకుని రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యపిండి బెల్లం మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవడానికి గాను తగినన్ని నీళ్లను బాగా మరగ కాచుకోవాలి. మరగ కాచిన ఈ నీళ్లను బియ్యపిండి బెల్లం మిశ్రమంలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటతో ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ బియ్యపిండి బెల్లం మిశ్రమం వేడి కొంచెం చల్లారిన తర్వాత దానిని చేతులతో చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ పిండి ముద్దతో మనకు సుమారు 50-60 కుడుములవుతాయి. ఇప్పుడు చేతులకు కొంచెం నూనెను మధ్య మధ్యలో రాసుకుంటూ ఈ పిండి ముద్ద నుండి కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకుంటూ వాటిని మొదట గుండ్రటి ఉండలుగా చేసుకుంటూ తర్వాత వాటిని వేళ్లతో చదునుగా కొంచెం మందపాటి బిళ్ళలుగా ఒత్తుకొని ఒక పళ్ళెంలో ఉంచుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో ఒకసారి ఎన్నింటిని ఉడకబెట్టుకోగలమో అన్ని కుడుముల్ని ఒత్తుకొని తయారుగా ఉంచుకోవాలి. తరువాతి వాయకు కుడుముల్ని చేసుకునేలోపు మిగిలిన పిండి ముద్ద తడారిపోయి ఎండిపోకుండా ఉండటానికి గాను దానిని ఒక గిన్నెలో ఉంచి గిన్నెపై మూతని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకులకు కొంచెంగా నేతిని రాసి వాటిలో చేసుకుని తయారుగా ఉంచుకున్న కుడుములను ఉంచాలి. ఇప్పుడు ఈ కుడుములను ఉడికించుకోవడానికి గాను ఇడ్లీ పాత్రలో 1-2 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. తర్వాత కుడుములను ఉంచుకున్న ఇడ్లీ రేకులని ఈ ఇడ్లీ పాత్రలో ఉంచి ఇడ్లీ పాత్రపై మూతను పెట్టి తరువాత ఇడ్లీ పాత్రని స్టవ్ పై ఉంచి స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కూడా కుడుములను ఉడికించుకోవచ్చు. ఒకవేళ కుడుముల తయారీకి ప్రెషర్ కుక్కర్ని వాడినట్లయితే కుక్కర్ మూత మీద ప్రెషర్ రెగ్యులేటర్ని ఉంచకుండా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలను ఉడికించుకున్నట్లుగానే ఈ కుడుములను కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర నుండి ఆవిరి పైకి వచ్చేంత వరకు కుడుములను పెద్ద మంటపై ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్ర నుండి ఆవిరి పైకి వస్తున్న తరుణంలో స్టవ్ మంటని సిమ్ముకు మార్చుకోవాలి. ఇలా మొత్తం 15-20 నిమిషాల పాటు కుడుములను ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేయాలి. చక్కగా ఉడికిన ఆవిరి కుడుములు గట్టిపడి చేతికి అంటకుండా ఉంటాయి. తరువాత ఇడ్లీ పాత్ర నుండి ఇడ్లీ రేకుల్ని బయటకు తీసి ఉడికిన ఈ ఆవిరి కుడుముల్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అంతే, ఆవిరితో ఉడికించుకున్న రుచికరమైన తీపి కుడుములు నైవేద్యానికి తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.